చేస్తే సిరి మన ఇంటికి రాదు. మనం బయటికి వెళ్లి వెతికితేనే ఏదైనా ఆచూకీ తెలుస్తుంది. మనం వెళ్ళి ఎక్కడని వెతుకుతాం? ఆ దేవుడు దయతలచి మనకొక దారి చూపిస్తాడు. అది కాదత్తయ్య. ఏది కాదు సరిత, ఏది కాదు. నువ్వు కూడా మీ అత్తయ్యలాగా ఇంట్లోనే ఉంటున్నావుగా. పైగా నువ్వు సిరి బాగా క్లోజ్ కదా. నీ ఆడపడిచే కదా, నీకేనా బాధ్యత ఉండాలి కదా. సావిత్రి, ఆల్రెడీ పోలీసులు జీపుల్లో ఊరంతా వెతుకుతున్నారు. పోలీస్ డాగ్స్ తో అణువణువు జల్లెడబడుతున్నారు. చలికి వణుకుతూ కూడా తనిఖీ మాత్రం ఆపట్లేదు సావిత్రి. నేనొక పక్క దేవుళ్ళని వేడుకుంటూనే ఉన్నానండి. కమిషనర్ తో ఎమ్మెల్యేతో అవకపోతే అవసరమైతే కేంద్రంతో మాట్లాడి శాటిలైట్ పంపుతా. ఏంట్రా అలా చూస్తున్నావు? శాటిలైట్ అంటే చాక్లెట్ కాదరా, ఉపగ్రహం. పైనుంటాయి. నువ్వు చిన్న పిల్లాడివి కదా, ఎప్పుడు చూసుండవులే. మావయ్య ఏం మాట్లాడుతున్నావు? సావిత్రి, టెన్షన్ పడకు. ఖచ్చితంగా సిరి వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి పూజలు కంటిన్యూ చేయి, వెళ్ళు. మావయ్య నేను కమిషనర్ గారికి ఫోన్ చేస్తున్నానమ్మా. మావయ్య హలో కమిషనర్ గారు. మావయ్య ప్లీజ్ ఒకసారి అర్జెంట్ గా ఆర్మీని దింపండి. మావయ్య, హలో హలో, సిగ్నల్స్ లేవమ్మా, బయటికెళ్ళి మాట్లాడొస్తా. సరిత, తర్వాత నాకు గుర్తు చేయి, మన ఇంటి మీద టవర్ పెట్టించాలి. హలో కమిషనర్ గారు. మావయ్య వినపడుతుందా సార్? హలో అమ్మా, తాత ఎప్పుడు ఇంతేనా? గొప్పల కోసం ఈయన, పూజల కోసం ఆవిడ. కూతురు కనిపించట్లేదనే బాధ కొంచెం కూడా లేదు వీళ్ళకి. పాపం సిరి ఎక్కడుందో ఏంటో. ఎంతమంది దేవుళ్ళున్నారు, నాకు సహాయం చేసేవాళ్లే లేరా? స్వామి ఆంజనేయ, నా కూతురు ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తీసుకురా తండ్రి. మా ఆయన నా పెంపకం సరిగ్గా లేకే సిరి ఇంకా ఇంటికి రాలేదని తిడుతున్నాడు. అది ఎక్కడున్నా వెతికి నువ్వే మా ఇంటికి తీసుకురావాలయ్యా. ఆ రోజు రామయ్యకి సహాయం చేసి సీతమ్మ జాడ చెప్పిన నువ్వు ఈ రోజు నా కూతురు సిరి ఎక్కడున్నా నువ్వే తీసుకురావాలయ్యా. ఏంట్రా అలా చూస్తున్నావు? బావలా నడిచొస్తుంటే ఎవ్వరికైనా మతిపోవాల్సింది. అల్లుడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కంగారు పడి నోరు జారకు. హ, నీకేమీ తెలియదు జనక్. మా బావ గురించి నాకు బాగా తెలుసు. బావా బావా, హౌ ఇస్ యువర్ డే? చాలా చండాలంగా ఉంది. నువ్వేమైనా మారుస్తావా? బావా బావా, ఏరా, నా ఎక్స్పీరియన్స్తో వద్దురా అని చిలక్కి చెప్పినట్టు చెప్పా, విన్నావా? ఇప్పుడు చూడు, ఎడమకాలతో ఎగిరి తినేనంత పని చేశాడు. చిలక్కి చెప్పినట్టు చెప్తే నాకు ఎలా అర్థమవుతుంది? నేను మనిషిని, పైగా నీ కొడుకు. కొంచెం డీటెయిల్డ్ గా చెప్పొచ్చు కదా. డీటెయిల్డ్ గా కావాలి కదా నీకు? చెబుతాను నాన్న. ఏం పర్లేదు. లేదురా, మొహమాట పడకు. వదిలే జనక్, తర్వాత అవసరం లేదు. అయ్యో పర్లేదు జనక్, నేను తర్వాత తెలుసుకుంటాను. ఇప్పుడే మోడల్ గా పెట్టుకోవాలన్న ఆలోచన ఎవరిది? చెప్పు, ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? అసలు ఈ ఎదవలకి ఎలా దొరికావు? అది ఎక్స్క్యూజ్ మీ. హలో డూడ్, వాట్సాప్? ఎక్కడున్నావు? ఇప్పుడే నలుగురిని మడత పెట్టి పోలీస్ స్టేషన్కి పార్సల్ చేశానులే. ఏమైంది? నా షోని స్పాయిల్ చేసిన అమ్మాయి తప్పించుకుందంట. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు.
తనని పంపించి నన్ను తలదించుకునేలా చేసింది ఎవరో తెలుసుకుందామని బంధించాను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మిస్ అయింది. నాకంతా తెలుసు బ్రో, నువ్వేం టెన్షన్ పడుకో. ఇప్పుడు నీకేం కావాలో దాన్ని తీసుకొని నీ దగ్గరికే వస్తున్నాను. I'll be there in 10 minutes. Bye. పదమ్మా, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. హలో ఎమ్మెల్యే గారు, ఏమైందండి? మా అమ్మాయిని వెతకడానికి ఎవరినైనా పురమాయించారా లేదా మినిస్టర్ గారితో మాట్లాడమంటారా? అమ్మా పదమ్మా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పద నాన్న, పద. సిరి, నాన్న, అట్టొచ్చింది. మళ్ళీ చేస్తా. వచ్చిందా? కరుణించావా తండ్రి? చాలా థ్యాంక్స్ అండి. హే, ఇట్స్ ఓకే. రండి ఇంట్లోకి వెళ్దాం, మా వాళ్ళని పరిచయం చేస్తాను. లేదు, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. ఒకసారి పరిచయం అయ్యాం కదా, ఇక కలుస్తూనే ఉంటాంలే. సరిత, చూసావా? అనవసరంగా కంగారు పడ్డారు. నా ఇన్ఫ్లుయెన్స్ తో నేను ఇల్లు కదలకుండా నా కూతురిని నా ఇంటికే వచ్చి దింపేలా ప్లాన్ చేశాను. చాలే ఊరుకోండి. ఇదంతా ఆ భగవంతుడి వల్లే సాధ్యమైంది. స్వయంగా ఆ హనుమంతుడు నా కూతుర్ని స్వయంగా తీసుకొచ్చాడు. కావాలంటే చూడండి. సరిత, నువ్వే చెప్పు. హనుమంతుడైతే చేతిలో గద, వెనకాల తోక ఉండాలిగా. కాకపోతే చూడ్డానికి అతను ఖచ్చితంగా పోలీస్ ఆఫీసరే. నేను చెప్పానని పెద్ద పోలీస్ ఆఫీసర్తోనే నా కూతురిని పంపారు. పోలీస్ అయితే యూనిఫామ్ ఉండాలి కదా. అయినా భగవంతుడు నిజ రూపంలో వస్తే తట్టుకుంటామా? అందుకే మనిషి రూపంలో నా కూతుర్ని తీసుకొచ్చాడు. సరే, నేను వెళ్తాను. సరే. అత్త, అత్త, ఎక్కడికి వెళ్ళిపోయావు అత్త? మాకెంత భయం వేసిందో తెలుసా? ఏంటి సిరి, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ కూడా తీయలేదెందుకు? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నువ్వు తిరిగి రావాలని ఎన్ని పూజలు చేశానో తెలుసా? ఆ దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు. చెప్పు. ఏమైందత్త? అరే సిరి, ఏంటిది? ఎలా తగిలింది? ఎందుకు నాన్న ఇలా చేశావు? మిమ్మల్ని నాన్న, ఎందుకు ఇలా చేశావు? నేనేం చేశానమ్మా? నువ్వు కనిపించకపోయేసరికి కంగారు పడి కమిషనర్ గారితోనూ ఎమ్మెల్యే గారితోనూ ఫోన్లో మాట్లాడాను. అది కూడా తప్పంటే నేనేం చేయను? నేను అడుగుతుంది అది కాదు నాన్న. కళ్యాణ మండపం డాక్యుమెంట్స్, పేపర్స్ తీసుకెళ్ళి దాన్ని అమ్మడానికి వెళ్ళావు కదా, దాని గురించి. దాని గురించా? అంటే ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకులేమ్మా, ఈసారి ఎప్పుడైనా తీరిగ్గా మాట్లాడుకుందాంలే. ఇప్పటికే బాగా లేట్ అయిపోయిందిగా.
నిద్ర వచ్చేస్తుందమ్మా. సావిత్రి, పాపం పిల్ల ఏం తిందో ఏంటో. నువ్వు వండిన ఐటమ్స్ అదే ప్రసాదం ఉంది కదా, అది పెట్టు. అలాగేనండి. గుడ్ నైట్. అమ్మ సిరి, రామ్మా, వడ్డిస్తాను. ఇప్పుడు అర్థమైందిరా కనకాంబరం. నేనేం చెప్పినా నీ మంచి కోసం చెప్తాను. ఇప్పుడు అర్థమైంది జనక్. ఇంకొకసారి నువ్వు చిలక చెప్పినట్టు చెప్పినా ఎలక్క చెప్పినట్టు చెప్పినా వింటాను. గుడ్ బై రా నువ్వు. హాయ్ ఆంటీ. వేద పైన ఉన్నాడా? జనక్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. బావ వేదాంత్ గాని అత్తయ్యకి గాని ఇలాంటి వాళ్ళన్నా, అందంగా లేని వాళ్ళన్నా దగ్గర కూడా రానివ్వరు కదా. బావకున్న ఫ్రెండ్స్లో ది బెస్ట్ ఫ్రెండ్ ఈవిడ గారే. అత్త కూడా ఈ మగరాయిని ఒక్క మాట కూడా అందో. ఏంటి దీని వెనుకున్న రాకెట్ సైన్స్ రహస్యం? చూడు కనకాంబరం, నేను కూడా ఈ విషయం కనుక్కుందాం చాలాసార్లు ట్రై చేశాను. కానీ అనవసరమైన విషయాలు కలగజేసుకోకు, మూసుకో అన్నారు. ఓహో, కానీ నేను ఊరుకుంటానా? ఎప్పటికో అప్పటికి ఈ రహస్యాన్ని కనిపెడతాను. చూస్తూ ఉండు. హాయ్ వేద. నువ్వు ఆ సిగరెట్స్ వదిలేవా? నువ్వు ఆ విషయం వదిలే. ఇదిగో ఇది తీసుకో. ఏంటిది? చెప్పానుగా నీకు కావాల్సింది తీసుకొస్తున్నానని. ఇందులో ఈ రోజు మన షోని కవర్ చేయడానికి వచ్చిన ఆల్ మీడియా పర్సన్స్ లిస్ట్ ఉంది. దీంట్లో ఉన్న వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి ఈ రోజు జరిగిందాన్ని బయట ఎక్కడ లీక్ చెయ్యొద్దు అని మేనేజ్ చేశాను. ఒకే ఒక్క ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మన లిస్ట్ నుండి మిస్ అయ్యాడు. కానీ పట్టుకుంటాను. యూ డోంట్ వరీ. మన షో ఫ్లాప్ అయిందని మనకి మన శత్రువులకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మన కాంపిటీటర్స్ దాన్ని వైరల్ చేయాలన్నా వాళ్ళ దగ్గర ఫుటేజ్ లేదు. అంతా మన హ్యాండ్ ఓవర్లోనే ఉంది. గుడ్ గుడ్ జాబ్ హనీ. సరే, నేను బయలుదేరుతాను. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోకు. మనం ఎలాగైనా అమ్మాయిని పట్టుకుని తన వెనక ఎవరున్నారో తెలుసుకుందాం. బాయ్. బాయ్ ఆంటీ. హే, హాయ్ కనకాంబరం, హౌ ఆర్ యు? కనక్. యా కనక్. పేరు మార్చుకున్నంత మాత్రాన ఫేస్ మారదుగా. బాయ్. నాకు అర్థం కాలేదు జనక్, ఏముంది? ఏం లేదురా, నీ ఫేస్కి తగ్గ పేరు పెట్టానని నన్ను అప్రిషియేట్ చేస్తుంది. అసలేమైపోయావు సిరి? ఫోన్ కూడా తీయలేదు. ఎంత కంగారు పడ్డామో తెలుసా? నాకు భయం వేసి ఆ ఏకాంబరం ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. ఆయన నాన్నని కలవకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలేం జరిగింది? వేదాంత్, అమ్మా ఇదిగో మిల్క్ తాగు. ఏం జరిగింది? ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా, ఏదో వర్క్ టెన్షన్. నా కొడుకు వర్క్ గురించి టెన్షన్ పడే వ్యక్తి కాదని నాకు తెలుసు.
ఏం జరిగిందో చెప్పు. నువ్వు కింద నుంచి వస్తున్నప్పుడే నీ ముఖం చూసి అర్థం చేసుకున్నాను ఏదో నిన్ను బాగా డిస్టర్బ్ చేసే సంఘటన జరిగిందని. ఏం జరిగింది? ఫస్ట్ టైం నీ కొడుకు ఇన్సల్ట్ జరిగిందమ్మా. అన్నింటిలో కాన్ఫిడెంట్గా క్లారిటీగా ఉండే వేదాంత్కి అవమానమా? ముందు లాక్కెళ్ళి లోపల పడేయండి. ఎవరు నా షోని స్పాయిల్ చేయడానికి పంపించారో చెప్పే వరకు వదలదు. సార్ సార్ నేను నిజం చెప్తున్నాను సార్, నాకు అసలేం తెలియదు సార్. ఎవరు పంపించారో చెప్పే వరకు వదలదు. నా మాట వినండి సార్. అంత జరిగిందా? మరెలా తప్పించుకున్నావు సిరి? ఆ టైంలో నేను ఏదోలా చీట్ చేసి తప్పించుకున్నాను, కానీ నేను చేసిన పొరపాటు వల్ల వాళ్ళకి చాలా నష్టం వచ్చిందని అర్థమైంది వదినా. అలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. ఆ అమ్మాయిని బెదిరించి ఇంకేదైనా చేసైనా సరే ఇదంతా ఎవరు చేయించారో తెలుసుకుని వాళ్ళ అంతు చూడాలి. నేను అదే అనుకున్నానమ్మా, కానీ ఆ అమ్మాయి మన నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. నువ్వు పొరపాటున వచ్చావని చెప్పినా సరే వినిపించుకోకుండా నేను బంధించారంటే తప్పించుకొని రాక ఇంకేం చేస్తావు? ఇంకా విషయాలన్నీ వదిలేసాయి. తను ఇప్పుడు తప్పించుకున్నా తన మొహం మాత్రం ఇంకా నా కళ్ళల్లో ఉందమ్మా. తను ఎక్కడున్నా వదిలిపెట్టను. కానీ వాళ్ళ పట్టుదల చూస్తుంటే ఈ విషయాన్ని వదిలిపెట్టేలా లేరు వదినా. ఇంత పెద్ద సిటీలో వాళ్ళు నిన్ను పట్టుకోవడం అంటే కుదరని పని గాని నువ్వెక్కువగా ఆలోచించకుండా పడుకో. ఈ సిటీలో ఎక్కడున్నా ఏ మూల దాక్కున్నా వెతికి పట్టుకొని తన అంతు చూస్తాను. ఈ సిటీ మన చేతుల్లో ఉన్నప్పుడు తను ఎలా తప్పించుకుంటుంది వేదాంత్? తొందరలోనే మన చేతికి దొరుకుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ ఆలోచనలంతా షార్ప్గా ఉంటాయి. ముందు పాలు తాగి పడుకో. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. సరే వదినా, ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. తీసుకో. డోంట్ వరీ. పాలు తాగి పడుకో. ఎక్కువ ఆలోచించుకో. అలాగే అమ్మా. నాన్నా ఏంటమ్మా? నాన్నా, ఈరోజు బోర్మెన్ వాటర్ ట్యాంకరు పక్క గల్లీలో పెట్టాలి. అక్కడి నుంచి నీళ్లు మోసుకురావడానికి కష్టంగా ఉంది. కొంచెం సాయం చేస్తారా? ఎంత కష్టం వచ్చిందమ్మా మన ఏరియాకి? ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడానికే డీసీఎం గారిని కలవబోతున్నానమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? డీసీఎం అంటే అర్థం కాలా? డెప్యూటీ చీఫ్ మినిస్టరు. నువ్వు మీ వదిన బిందెలు మోసుకొస్తుంటే జాలిపడి ఇందాకే డీసీఎం గారి పర్సనల్ నెంబర్కే కొట్టానమ్మా. వెంటనే బయలుదేరొచ్చే ఏఎన్ఆర్ అని చెప్పాడు. నాకు మీకు సహాయం చేయాలనే ఉంది, కాకపోతే అవతల పెద్ద మనిషి ఫోన్ చేసి మరీ రమ్మన్న తర్వాత వెళ్ళకపోతే బాగోదు కదమ్మా. సిరి చూస్తూ ఉండు, గంటలో కరెక్ట్ గా ట్యాంకర్ ని గేట్ ముందే ఆపుతానమ్మా. వదినకి హెల్ప్ చేయి. వస్తానమ్మా సరిత, జాగ్రత్త. ఆశా, అమ్మో, నా కాలేజ్ టైం అయిపోతుంది. అది కాదే, ఒక 2 బిందెలు. అరే, వదిలేలే సిరి, ఇంకో 4 బిందెలు పోస్తే నిండిపోతుంది. పద. వదినా, నువ్వు బన్నీ నిద్ర లేపి స్కూల్కి రెడీ చెయ్యి. నేను వంట చేసి బన్నీ బాక్స్ రెడీ చేస్తాను. సరే. దేవుడా,
లాస్ట్ టైం రూములో మంచం కింద దాక్కుంటే పొట్టులో ఉన్న పావుని బయటికి లాగినట్టుగా లాగేశారు. ఈసారి ఎక్కడ దాక్కోవాలి? ఛా! నా ఇంట్లో నాకే దాక్కోవడానికి ప్లేస్ లేకుండా పోయింది. ఈసారి ఆ గజ దొంగ గంగారాం గడు వస్తే నట్టింట్లో బంకర్ చేయించుకోవాలి. నేను ఇంట్లో లేను. ఏ నాసరావు, ఇంట్లోంచి బయటికి రా. ఇంట్లో దాక్కుంటే వదిలిపెడతామనుకున్నావా? లోపలికి వచ్చామంటే బాగుండదు, బయటికి రా. నాగేశ్వరరావు, నీకు నువ్వుగా బయటికి రాకపోతే పోయినసార్లా ఇంట్లోకి వచ్చి బయటికి లాక్కొచ్చి చెట్టు కట్టేస్తాం. బయటికి రా. రా, రా రా బయటికి రా, బయటికి రా. రా, బయటికి. వదినా రా, 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 బయటికి రా. బయటికి. మర్యాద నువ్వు రాకపోతే మేము వదలం. రా, బయటికి రా. మర్యాదగా బయటికి రా. బయటికి రా. ఏమైంది బాబాయ్? ఎక్కడమ్మా మీ నాన్న? ముందు బయటికి పిలు. నాన్న ఇందాకే బయటికి వెళ్ళాడు బాబాయ్. ఏమైంది? ఏంటమ్మా సిరి, నువ్వు కూడా మీ నాన్నలాగా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా? ఇప్పుడే మేము తరుముతుంటే తప్పించుకొని ఇంట్లోకి వచ్చాడు, నువ్వేమో బయటికి వెళ్ళాడని చెప్తున్నావు. ఆ, నాన్న ఇంట్లోకి రావడం నేను చూడలేదు బాబాయ్. అసలు ఏం జరిగింది? ఏం చెప్పమంటావమ్మా, నాకు దుబాయ్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఒక అతనికి ₹1,00,000 ఇప్పించాడు. ప్రముఖ స్టార్ హోటల్ వేదాంత్ ఇంటర్నేషనల్ వాళ్ళు ది బెస్ట్ షెఫ్ హంట్ కాంటెస్ట్ రన్ చేయబోతున్నారు. సిరి, నువ్వెందుకు ఇందులో పాల్గొనకూడదు? సరే వదినా. బన్నీ, ఎప్పుడా పోటీలు? ఈ రోజే అత్త, మనం వెంటనే బయలుదేరాలి.